రోహిత్ శర్మ ఎందుకు అంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినాడంటే దాని ఒక 7 రీజన్స్ ఉన్నాయి. మన లైఫ్లో కూడా మనం అతని ఇన్స్పిరేషన్ తీసుకొని మన జర్నీ కూడా రోహిత్ శర్మ లాగా చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా రోహిత్ శర్మ లాగా అవుతాడని నేను అనుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చే సూత్రం బిలీవ్ ఇన్ అవర్ పొటెన్షియల్. మనం నమ్ముకున్నాం, మనం ఏం చేస్తామో మన మనసుకు చెప్పాలి ఫస్ట్. అప్పుడు చాలా మాటలు సక్సెస్ తక్కువగా వస్తుంది, ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తుంది, కానీ క్రిటిసైజ్ కూడా ఎక్కువ వస్తుంది. కానీ మనం నమ్ముకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామని చెప్పాలి. రోహిత్ శర్మ 3 డబుల్ సెంచరీ చేయడం కారణం అతను నమ్ముకున్నాడు. నేను చేయగలుగుతాను, ఇంప్రూవ్ చేసుకుంటాను అనేది ప్రూవ్ చేశాడు. బయట అవుట్ సైడ్ నైట్స్కి మూవ్ ఇచ్చాడు. అంటే నోర్లు చాలామంది క్రిటిసైజ్ చేసేటప్పుడు ముందు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు రికార్డులు బద్దలు కొట్టేటప్పుడు ఎవరు రారు. చాలామంది ఇప్పుడు అలా జరిగింది. రోహిత్ శర్మకి మంచిగా ఇంప్లిమెంట్ చేశాడు అతని లైఫ్లో నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఏం జరిగిందంటే సెంచరీలు 5 ఉన్నాయి T20లో, ఒకటైతే 2 ఉన్నాయి అనుకుంటున్నా. ఫాస్టెస్ట్ T20 సెంచరీస్ అయితే ఒక 35 బాల్స్కి, ఒకటి 45 బాల్స్ కానీ నేను అనుకుంటున్నా. అదైతే స్పెషల్ నాకు భయ, ఎందుకంటే అతను చేయగలుగుతాడు. మనం అనుకోవాలి, మన మనసులో ఏమైనా అనుకుంటే సాధించింది ఏది ఉండదు. కానీ సెల్ఫ్ బిలీఫ్, మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తామని అతను ప్రూవ్ చేశాడు. సెకండ్ సూత్రం వచ్చి లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. తప్పులు చేయకూడదు, దాని నుంచి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి, లేకపోతే ఫెయిల్యూర్ అయితే రాదు. ఎందుకంటే తప్పులు చేసేవాడు మళ్ళా చేస్తే వానికి మైండ్లెస్ అని చెప్పాలి. రోహిత్ శర్మ అలా చేయలేదు. ఏం చేశాడంటే ప్రతిరోజు ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఆ డౌన్స్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకున్నాడు. నెక్స్ట్ టైం రిపీట్ జరగకూడదు, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ కావాలి అనేది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు, 2022లో రోహిత్ శర్మ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ని T20 వరల్డ్ కప్లో ఆడినాడు కదా, 2022లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని నేను కూడా ఎక్స్పెక్టేషన్ చేశాను. కానీ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ బ్యాడ్ రోహిత్ శర్మ. ఎందుకంటే యాజ్ ప్లేయర్గా, యాజ్ కెప్టెన్గా ఏం ఆడలేదు, అంత చూపిలేదు మార్కు. కానీ అక్కడ నేర్చుకున్నాడు. ఏం పాఠం అంటే ఇలా ఆడితే సరిపోదు, ఇంగ్లాండ్ చూసి నేర్చుకోవాలి, మన టీముని ఫస్ట్ మార్చాలి అని అనుకున్నాడు. ఫస్ట్ దినేష్ కార్తిక్ కూడా చెప్పాడంట రోహిత్ శర్మ, ఇలా అయితే ఆడితే మనకు సక్సెస్ రాదు, మనం మారుస్తాం, ఈ టీమ్ ఎన్వైరన్మెంట్ మారిస్తే రిజల్ట్ వస్తాడని రోహిత్ శర్మ బిలీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు 2024 కారణం రోహిత్ శర్మనే అని చెప్తారు. ఎందుకంటే నేర్చుకున్నాడు, ఇంప్లిమెంట్ చేశాడు, సక్సెస్ అయినాడు రోహిత్ శర్మ అనేది చెప్పాలి. ఇంకా మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి, నేర్చుకోండి. మీరు ఇప్పుడు డౌన్స్ వచ్చినప్పుడు మీరు పైకి లేవాలి, కూర్చొని ఉంటే సక్సెస్ రాదు, పోతుంటేనే వస్తుందని నేను అనుకుంటున్నా. ఇది లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్కి. మూడోది వచ్చి వర్క్ ఎథిక్స్ అండ్ డిసిప్లైన్. అంటే మీకు పనిలో విలువలు తెలియాలి, ఎలా అంటే ఎలా చేయడం అది తప్పు. ఇంకా డిసిప్లైన్, సక్సెస్ రావాలంటే చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్. ఆ పేషెన్స్ నిన్ను టెస్ట్ చేస్తుంది. అది సక్సెస్ అది కొన్నాళ్ళు లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి అయితే కొందరికి 3-4 ఇయర్స్ అయినా రాదు. కానీ పేషెన్స్ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని రోహిత్ శర్మ చాలా మాటలు ప్రూవ్ చేశాడు. ఎందుకంటే విలువ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఏదో నాకు బాగా ఆడలేదు, డక్అవుట్ అయినాను, సెంచరీలు కొట్టలేదు అనేది అలా ఉంటే ఎప్పుడు మనకు రాదు. డిసిప్లైన్ ఎప్పుడు అంటే ఇప్పుడు ఒక మ్యాచ్లో జరుగుతుంది, ఎంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు, ఆ తప్పు నిర్ణయము సమ్టైమ్స్ జరుగుతుంది. కానీ రోహిత్ శర్మ ఉన్నాడు కదా, అతను డిసిప్లైన్గా, మంచిగా, కూల్గా, మంచిగా హ్యాండిల్ చేస్తాడని చెప్పాలి. ఎన్వైరన్మెంట్ అంతా మంచిగా పెట్టుకుంటాడు, అందుకు అలా అతనికి మంచిగా జరిగిందని చెప్పాలి. ఇంకా 4వ సూత్రం వచ్చి అడాప్టబిలిటీ. అంటే ఏ సిచ్యువేషన్కైనా మనం త్వరగా అడ్జస్ట్ కావాలి. రోహిత్ శర్మ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. టెస్ట్లో ఒక విధంగా ఆడతాడు, ఓడిఐలో ఒక విధంగా ఆడతాడు, T20లో ఒక విధంగా ఆడుతున్నాడు. ఇప్పుడు అప్రోచ్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది. ఓడిఐలో T20 ఆడతాడు, T20లో T10 ఆడి చూపించాడు. ఇంకా టెస్ట్లలో ఓడిఐస్ ఆడతాడని నేను అనుకుంటున్నా. అతను చెలరేగుతాడు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పోతారు, ముందుగా మీరు బీటెక్ చదివింటారు, ఇదేంది
మనం చదివిన చదువుకు ఒకటి ఇక్కడ చేసే పని అలానే ఉంటుంది. అడాప్టబిలిటీ ఉండాలి మన దాంట్లో కూడా, మన లైఫ్లో కూడా ఉంటే అవుతారని నేను అనుకుంటున్నా. అలానే రోహిత్ శర్మ అడ్జస్ట్ అయినాడు, అందుకు అంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినాడు అనేది ఒక కారణం అనేది చెప్పాలి. ఇంకా 5వ వచ్చి లీడర్షిప్ అండ్ టీం వర్క్. లీడర్షిప్ అంటే ఫస్ట్ మన ఇప్పుడు నేను బాగా ఆడకపోయినా నా టీం గెలవాలి అనే రోహిత్ శర్మ ఉంటాడు. నేను మైల్ స్టోన్స్ కోసం ఆడను, టీంకి ఏం కావాలి, టీం కోసం ఏమైనా చేస్తాను, నేను డక్అవుట్ అయినా పర్లేదు, నా చుట్టుపక్కలలోనే హ్యాపీగా ఉంచాలి, వాళ్ళు బాగా ఆడితే చాలు, నేను కూడా అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తా అనేలాగా రోహిత్ శర్మ చేశాడు. అందుకు ముంబై ఇండియన్స్కి 5 సార్లు ట్రోఫీ తెచ్చి పెట్టాడనేది ఒక నిదర్శనం. మనం టీమిండియా కూడా చూసాం. అతనికి 2022 ఒక ఫెయిల్యూర్ వచ్చాయని ట్రోల్ చేస్తున్నాడు, వేస్ట్ కెప్టెన్, ఎందుకు ఇచ్చారు, విరాట్ కోహ్లీకి ఇవ్వచ్చు కదా, హార్దిక్ పాండ్యాకి ఇవ్వచ్చు అనేది. మీరు సెల్ఫ్ బిలీవ్ పెట్టుకోవాలి ఒకరికి ఇచ్చేటప్పుడు, ఎందుకంటే అతనికి వస్తుంది, ఎందుకంటే లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. 10 సంవత్సరాలు 5 ట్రోఫీలు తేవడం ఈజీ కాదు, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంకి నేర్చుకున్నాడు గుణపాఠాలు. మనం లాస్ట్ 1-2 ఇయర్స్లో 3 టోర్నమెంట్ ఫైనల్కి పోయినామంటే కారణం రోహిత్ శర్మ పాత్ర చాలా ఉంటుంది. ఎన్వైరన్మెంట్ అంతా మంచిగా పెట్టుకున్నాడు, అందుకు అంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మనకి ఎండ్ ఆఫ్ ది డే రిజల్టే చూస్తారు కానీ కష్టం చూడరు. కష్టం చూడండి, మనం కూడా సక్సెస్ అవుతాం అనేది చెప్పాలి. రోహిత్ శర్మ దాంట్లో అలా జరిగింది. ఇంకా 6వ వచ్చి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ప్రతిరోజు ప్రతి పనిలో ఇంప్రూవ్ కావాలి, లేకపోతే సక్సెస్ అనేది రాదు. తప్పుల్ని నేర్చుకోవాలి, ప్రతిరోజు డైలీ ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి, ఎంత నేర్చుకున్నాం, ఇంప్రూవ్ అయినామా లేదా, టైం వేస్ట్ చేయకూడదు అనేది కూడా ఇది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు టైం వేస్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ నేను ఒక రోజు ముందర ఆడతాను అంటే రాదు సక్సెస్ అనేది నేను అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు, బీటెక్ ఉన్నారు, మీరు చదవరు, డైరెక్ట్ ఒక రోజు ముందర నేను చదివేస్తా, పొడి చేస్తా, నేను ఎగ్జాము మంచిగా రాస్తానంటే అవన్నీ రావు. అందుకు ప్రతిరోజు వాళ్ళు ఇచ్చిన కొన్ని, ఈరోజు కొంచెం కొద్దిగా నేర్చుకొని రేపు కొద్దిగా అలా కొద్దిగా నేర్చుకొని పోతే మంచిగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, మీరు తింటారు కదా, తినేటప్పుడు ఒకటే రోజు అంతా తినేస్తారా? తినలేం కదా, పూట కొద్దిగా తినేస్తే అయిపోతుంది. అలానే మన చదువు కూడా, మన క్రికెట్ అయినా రోజు ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని పోతే మనం కూడా సక్సెస్ అవుతాం అనేది కూడా ఇది ఒక నిదర్శనం. ఇంకా 7వ వచ్చి మెయింటైన్ హ్యుమానిటీ, అంటే మానవత్వం చూపించాలి. ఇప్పుడు ఒక వీళ్ళు ఉన్నారు మన సరౌండింగ్స్, ఫ్యాన్స్ వస్తారు, రోహిత్ శర్మ సెలబ్రిటీకి ఇలా నేను తీసుకున్న హ్యాపీనెస్గా తీసుకుంటాను రోహిత్ శర్మ. ఎందుకంటే ఆ ఫీల్ తెలుసు రోహిత్ శర్మకి, ఎందుకంటే వాళ్ళు రాలేకపోయినారు, కనీసం మన మీద ప్రేమను చూపిస్తే మనం కూడా చూపిద్దాం అనేది రోహిత్ శర్మ చూపించాడు. అప్పుడప్పుడు బర్డ్స్ని మంచిగా చూస్తాడు, డాగ్స్ని మంచిగా చూస్తాడు అనేది నేనైతే ఈ 7 లెసన్స్ నా లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే నేను కూడా సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. మీ లైఫ్లో కూడా ఇతని లైఫ్ స్టోరీ వింటే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి, మీరు కూడా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. రోహిత్ శర్మ ఫ్యాన్స్, హిట్ మ్యాన్ ఫ్యాన్స్, టీమిండియా ఫ్యాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తే మీకు ఏం నచ్చిందో, ఏ సూత్రం, ఈ 7 లెసన్లో ఏం నచ్చింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.